గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీక్షకు మద్దతుగా బీసీవై కార్యకర్తలు నిన్న హైవేపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని బీసీవై నేతలు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండగా పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీక్షకు మద్దతుగా బీసీవై కార్యకర్తలు నిన్న హైవేపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని బీసీవై నేతలు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండగా పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీక్షకు మద్దతుగా బీసీవై కార్యకర్తలు నిన్న హైవేపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని బీసీవై నేతలు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సంపత్, బీసీ ధర్మదీక్ష 4వ రోజుకు చేరింది. ఏదైతే మరి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ నిరాహార దీక్షకి దిగారు. గత 4 రోజులుగా ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంది 4 డిమాండ్లు ఆయన ప్రధానంగా డిమాండ్లు ఉంచారు. ఏదైతే ఈ డిమాండ్కి సంబంధించి ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి రానటువంటి నేపథ్యంలో కూడా మరింత ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. 4 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయనకి ఈ రోజు సెలైన్స్ ఎక్కిస్తే తప్ప ఆయన ఆరోగ్యం కుదుటపడేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదైతే మరి బీసీలకు సంబంధించి బీసీలకి చట్ట సవరణ, కులగణ, అదేవిధంగా అటు రాజధానిలో 1000 ఎకరాల భూమిని కూడా బీసీలకి కేటాయించాలంటూ కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి సానుకూల వాతావరణం లేనటువంటి నేపథ్యంలో అటు బీసీ నేతలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. ఏదైతే మరి ఇంతవరకు ఒక డిమాండ్ అంటే సానుకూలమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంచినప్పుడు ఖచ్చితంగా మరి వారి యొక్క వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని మరి తెలియచేయాల్సినటువంటి బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంతవరకు కూడా ఎలాంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి నేపథ్యంలో అటు పోలీసులు నిన్న కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు బీసీ నేతలు మొత్తం కూడా మరి రాజధానికి మరి జాతీయ రహదారి పైన కూడా ఒక్కసారిగా కూడా మరి వాహనాలు నిలిపివేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కొంతమందిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బీసీవై పార్టీ ప్రధానంగా ఎజెండాగా బీసీలకి చట్టసభల్లో పూర్తి స్థాయిలో కూడా వారికి రావాల్సినటువంటి వాటా ఇవ్వాలి. అదేవిధంగా 1000 ఎకరాల భూమికి సంబంధించి కానీ అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి 44% సంబంధించినటువంటి కులగణ పూర్తి స్థాయిలో కూడా అమలు పరచాలంటూ కూడా మరి రామచంద్ర యాదవ్ కూడా ఒక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది కొంత తలనొప్పిగా మారేటువంటి అవకాశం. ఎందుకంటే బీసీ నినాదాన్ని ఆయన పూర్తిగా ఎజెండాగా మార్చుకున్నారు. మొదటి నుంచి మనం చూస్తున్నాం, ప్రజల్లోకి తీసుకువెళ్లారు. పూర్తి స్థాయిలో ఏదైతే మరి బీసీవై పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం అటు బీసీలకి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి పూర్తిగా నెరవేరే విధంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా అటు రోడ్డుపైకి వస్తాను, ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలు
పరిస్థితి నెరవేరేందుకు కూడా ఆయన దీక్ష చేపడతానంటూ కూడా ముందే ఒక హెచ్చరికలు అయితే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే రామచంద్ర యాదవ్ ధర్మ దీక్ష ఏర్పాటు చేసే ముందు ఆ ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేశారు. ఖచ్చితంగా ధర్మ దీక్ష చేపడతాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే 5 డిమాండ్లకు సంబంధించి పూర్తిగా నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎండగడతానంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో 4 రోజుల పాటు దీక్ష కొనసాగుతుంది. ఎందుకంటే కొంత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో వైద్యులు ఎప్పటికప్పుడు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఒక బులెటిన్ రూపంలో కూడా వెల్లడిస్తున్నారు మీడియాకి. ఏదైతే మరి ఆయనకి కొంత పూర్తిగా కూడా పల్స్ కొంత తగ్గేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సలైన్స్ ఎక్కించకపోతే కొంత ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా డాక్టర్లు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపు కూడా దీక్ష భగ్నం చేసేటువంటి అవకాశం మనం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే 4 రోజుల పాటు ఇదే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల్లో తీవ్రంగా వెళ్ళింది. అటు ప్రజలు పెద్ద ఎత్తున కూడా మరి అటు బీసీ ధర్మ దీక్షకు సంబంధించి రామచంద్ర యాదవ్కు మద్దతు పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా అటు బీసీ సంఘాల నేతలు కానీ ఇతర పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అటు లాయర్లు అదేవిధంగా సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆయనకు మద్దతు పలికేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న విజయవాడకు సంబంధించి అటు వంగవీటి రంగ కుమార్తె కూడా ఆయనకి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా అంటే మీడియాలో పూర్తి స్థాయిలో రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి పైన అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి ధర్మ దీక్షకు సంబంధించి 5 డిమాండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎంతవరకు కూడా ఏమాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు రామచంద్ర యాదవ్ కానీ అదేవిధంగా ఆయన దీక్షకు సంబంధించి ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయనటువంటి నేపథ్యంలో బీసీ సంఘ నేతలు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి పైన కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో రామచంద్ర యాదవ్ ఏది జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కూడా మరి పూర్తి స్థాయిలో కూడా మరి అటు బీసీ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాయంత్రం లోపు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ఏదైతే ఈ బీసీ ధర్మ దీక్షకు సంబంధించి కూడా కొంత ఉద్రిక్తత మారేటువంటి అవకాశం ఉంది. బీసీ నేతలు కూడా ఎక్కడికక్కడ కూడా మరి అక్కడ వస్తున్నటువంటి బీసీ నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నేతలు కూడా ఒక మద్దతు ప్రకటించాలి. ఎందుకంటే ఒక ప్రజానీకం కోసం అటు వారి జాతి కోసం ఆ విధంగా దీక్ష చేస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు మద్దతు పలకాలి, మరి ప్రజలంతా కూడగట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేక నిర్ణయాలు